హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 యూజ్డ్ కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ లేదు మా ఇంట్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను. మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని నాకైతే ఫోన్ చేయొచ్చు. నేనైతే ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా తక్కువ జరిగిందండి ఈ వెహికల్. ఒరిజినల్ వెహికల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి. హోండా WRV 2018 VX వేరియట్ అండి. టాప్ ఎండ్ మోడల్ అండి. 2018 7వ నెల బండి. VX వేరియట్, టాప్ ఎండ్ వేరియట్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 17,000 తిరిగిందండి. 17,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. లాస్ట్ సర్వీస్ కూడా 2022 10వ నెలలో 10,000కి అయితే సర్వీస్ అయింది. ఇప్పుడంతకు సర్వీస్ అయితే కాలేదు. మనదే ఈ వెహికల్ ఏ డీలర్ అయితే తీసుకున్నారో ఆయన అయితే రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేసి సర్వీస్ చేసి అయితే పెట్టినారు. వెహికల్కి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. ఏ గ్లాస్ కూడా మారలేదు, ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు. ఫ్రంట్ బాల్నెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, టాప్ ఎండ్ మోడల్. టైర్స్ చూసుకున్నట్టయితే మీకు 80 to 90% టైర్ కండిషన్ అవుతుంది. స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు వాడలేదు. 2018 మోడల్ హోండా WRV VX వేరియట్ అండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను. లోపల ఇంజన్ చూపిస్తాను, ఇంటీరియర్ చూపిస్తాను, ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. చూడండి, చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తాను కూడా చెప్తాను. మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి. ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదు. కంపెనీ పెస్టింగ్ సహా అప్రాన్స్ అయితే అదే విధంగా అయితే ఉన్నాయి. మీకు చూడొచ్చు, ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవండి. టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది. కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూసుకోవచ్చు మీరు, ప్రతి స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. బానెట్ యొక్క సీల్డ్ చూసుకున్నట్లయితే బానెట్ యొక్క సీల్డ్ కూడా మీకు కంపెనీ సీల్డ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. చూపిస్తున్నాను మీకు, రబ్బర్ కూడా తీసి చూపిస్తున్నాను. చూసుకోవచ్చు, కంపెనీ సీల్డ్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు. చూసుకోవచ్చు అండి మీరు. రెడ్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి. ఒరిజినల్ వెహికల్ అండి. ఒరిజినల్ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్, వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. డైమండ్ కట్ అలై వీల్స్ అయితే వస్తాయి వెహికల్కి. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకుంటే మీకు 80 to 90% టైర్ కండిషన్ అవుతుందండి. ఒకసారి చూడొచ్చు, ఇది కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుందండి. ఒకసారి చూడొచ్చు, దీని కీ కూడా కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. స్టార్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది అండి వెహికల్కి. 4 విండోస్ పవర్ విండోస్ ఉంటాయి. ఆటోమేటిక్ ఫోల్డ్ మిరర్స్ అయితే ఉంటాయి వెహికల్కి. పవర్ విండోస్, పవర్ షేరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుందండి వెహికల్కి. ఒకసారి చూసుకున్నట్లయితే మీరు కీలెస్ ఎంట్రీ స్టార్ట్ అనేది అవైలబుల్ అవుతుంది. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే 17,541 తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి వెహికల్కి. స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో చూసుకోవచ్చు మీరు, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతుంటుందండి వెహికల్కి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. ఇది కూడా టచ్ ప్యానల్ అండి. మొత్తం టచ్ ప్యానల్తో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా అయితే వస్తుంది. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. దీని గేర్స్ చూస్తున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇంజన్ అయితే ఇది. 6 స్పీడ్స్ అంతా రివర్స్ గేర్తో కలిపి మొత్తం 7 స్పీడ్ గేర్ బాక్స్ ఇంజన్ అయితే ఉంటుంది వెహికల్కి. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. నేను ఓపెన్ అయితే చూస్తున్నాను, సో చూడొచ్చండి మీరు. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి. సీట్ కవర్ చూసుకుంటే లెదర్ సీట్ కవర్స్, లెదర్ ఇంటీరియర్లు చాలా నీట్గా అవుతుందండి బండి. బండిలో మీకు ఎటువంటి పని అయితే లేదు. గేర్ లాక్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు. గేర్ లాక్ ఉంటుందండి. గేర్ లాక్ కూడా అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి. బండిలో అయితే ఎటువంటి రూపాయి పని లేదండి. ఓన్లీ డీజిల్ ఇప్పించుకోవాలి, బండి నడిపించుకోవాలి, ఆ విధంగా అయితే ఉంది బండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు బండి. ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు 80 to 90% వరకు ఉన్నాయి. అలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. చూడొచ్చండి.
హోండా WRV VX ID Tech ఇంజన్ అండి, డీజిల్ ఇంజన్. బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా అయితే డ్యామేజ్ కాలేదండి, మొత్తం కంపెనీ పంచింగ్తో సహా అదే విధంగా అవుతుంది బండి. చూడొచ్చండి, టోటల్ కంపెనీ పంచింగ్ అనేది అదే విధంగా అవుతుంది, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. స్టెప్లిండర్ అయితే ఇంతవరకు వాడలేదండి, చూడవచ్చు మీరు. స్టెప్లిండర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్కి, చూసుకోవచ్చు అండి. 2018లో స్టెప్లిండర్ కంపెనీ నుంచి ఏ విధంగా అవుతుందో అదే విధంగా అయితే ఉంది. డెక్ స్పేస్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందండి వెహికల్కి. వెహికల్ యొక్క సైడ్లో కూడా చూసుకోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బండికి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా. వెహికల్ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను. 2018 మోడల్ హోండా WRV VX వేరియంట్ డీజిల్ ఇంజన్ అండి. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. 2018 7వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి, ఏ గ్లాస్ కూడా మారలేదు. ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు. లోపల ఇంజన్ అనుకోండి, ఇంటీరియర్ అనుకోండి, చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఇంజన్లో కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ వెహికల్ నెంబర్ ప్లేట్ తీసేసి TR స్టిక్కర్ వేసినామంటే షోరూమ్ నుంచి డెలివరీ తీస్తే వెహికల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉందండి వెహికల్కి. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది. సేఫ్టీ పర్పస్ అయితే 2 ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ AC ఉంది. టచ్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంది. స్టీరింగ్ మోటరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్కి. సేఫ్టీ పరంగా చూసుకున్నైతే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టైర్స్ చూసుకున్నైతే మీకు 80 to 90% టైర్ కండిషన్ ఉంది. స్టెప్నీ టైర్ అనేది 2018లో వచ్చిన స్టెప్నీ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు, అదే విధంగా అయితే ఉంది స్టెప్నీ టైర్ కూడా. ఈ వెహికల్ వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ వాళ్ళు ఢిల్లీలోనే 7,10,000 రూపాయలు చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,10,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంటే కాదండి, దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది, ఎక్కువ అయితే లేదు, కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద రైట్లో నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.